ధరించాలి అని అంటది ఆమె. అంటే ఆమె అంటది కదా, అంటే నేను నేర్చుకుంటా, వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా అంటే, ఏం అవసరం లేదు పోయి ఇంట్లో పని చేయపో, బాసనలు తోముపో, బట్టలు ఉతుకుపో అని అంటది ఆమె. ఇక వాళ్ళు చదువుకుంటుంటే చూస్తుంది అనమాట. ఇక వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు చదివేది అన్ని వింటది అనమాట. వినేసేసి వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ ఆమె మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటుంది. వీళ్ళు ఇది చదివారు కదా, అది చదివారు కదా, నేను చదువుకోవాలి, నేను నేర్చుకోవాలని చెప్పి రివైజ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు ఎవరైతే అది చెప్పినాను కదా తీసుకొచ్చి ఇట్లా ఫుడ్ పెట్టిందని ఆమె చూసి బాగా కొడుతుంది. ఆమె నువ్వు చదువుకుంటావా, నీకు ఏం అవసరం, నువ్వు చదువుకునేది ఏం పని నీకు అని చెప్పేసి బాగా కొడుతుంది ఆమెని. ఆమెకి కొడితే ఏమవుతుందంటే ఆమె చేతికి గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు అనేటివి ఆ అమ్మాయికి కుచ్చుకుంటుంది అన్నమాట. అమ్మాయి పెదమికి కుచ్చుకొని మొత్తం ఇట్లా పెదమంతా వాసిపోతుంది. బాగా ఏడుస్తుంది ఆ అమ్మాయి. నేను మా మా ఊరికి వెళ్ళిపోతా, నేను మా బాబాయ్ వాళ్ళతో, మా నాన్నమ్మతోని, మా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పేసి బాగా ఏడుస్తుంది ఆ అమ్మాయి. అయితే వాళ్ళు పంపించారనమాట. ఎందుకు పంపించారంటే వాళ్ళోళ్ళు ఎవరు రాలేదనమాట తీసుకుపోవడానికి. అందుకోసమనే పంపించారు.